మాతృదేవోభవ. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఏయది దేని గర్గమో స్పష్టముగా నిరింగి మనసార భజింపుము దానినట్లుగా. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఏయది దేని గర్గమో స్పష్టముగా నిరింగి మనసార భజింపుము దానినట్లుగా. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తమునమ్మవారి. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తమునమ్మవారే. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగు మామెకున్. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగు మామెకున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 904వ భాగానికి స్వాగతం పలుకు. పెరిగెడు జీవితో గలసి పెళ్ళున్న ప్రేంచటి మృత్యుబీజములు పెరుగుచునుండు దేహమున విశ్వముకూలు రహస్యమీయతే అరసి ఫ్లెమింగు దీనిని మహౌషధమున్గని పెట్టి పెన్సిలిన్ పరమ రహస్యముల్ తెలియు పట్టుదలం తప్పించు వారికిన్. సరిగ్గా ప్రతి జీవిలోనూ ఆ జీవి వృద్ధి పొందడానికి ఉపయోగించే కణాలే ఆ జీవి నశించడానికి కూడా కారణమవుతాయి అని తెలుసుకోగలిగే అవకాశం విష్ణు సహస్రం ద్వారా మనకి ఉందండి. యజ్ఞాంతకృత్ యజ్ఞ గుఖ్యం అన్నం అన్నాదయేవచ. అన్నం అనేదానికి శంకరాచార్య వ్యాఖ్యానంలో అత్తి అద్యతే అన్నారు. అన్నం మనం తినడం కాదయ్యా, మనల్ని అన్నం కూడా తింటూ ఉంది అన్నారు. అన్నమే మనలో ఉండేటువంటి మృత్యుకణాలను వృద్ధి చేస్తుంది. అంటే సృష్టి నిర్మాణంలోనే ప్రళయం కూడా ఉంది. మనిషి మెలకువలోనే నిద్ర కూడా ఉంది. మెలకువగా ఉన్నవాడు నిద్రపోక తప్పదు. మెలకువ లేనివాడు నిద్రపోవడం, ఎందుకంటే నిద్రలోనే ఉన్నాడు, ఇంకా పోయేదేమిటి. మెలకువ వచ్చిన వాడికి నిద్ర తప్పదు, పుట్టిన వాడికి చావు తప్పదు. ఎందుకంటే పుట్టింది శరీరమే, చనిపోతున్నది శరీరమే, ఆత్మ కాదు. ఆ ఆత్మ నేను కాని శరీరం నేను కాదు. శరీరంతో సంబంధం లేకుండా మనం ఉండడానికి గాఢ సుషుప్తి ఉండనే ఉంది. ప్రతిరోజు ఉంటున్నాం, కొన్ని గంటలు ఉంటున్నాం గాఢ సుషుప్తిలో. అప్పుడు మనం ఉన్నాం, శరీరం మనకు తెలియదు, మనస్సు లేనే లేదు, ఊపిరి సాగుతూనే ఉంది. ఎంత జాలి కలిగిన వాడు భగవంతుడి సృష్టి మీద. అందరినీ పడుకోబెట్టి, ఆ పడుకోబెట్టినప్పుడు ఏదో ఖాళీ బండిలో పెట్రోల్ నింపినట్టు ఈ శరీరంలో మళ్ళీ గాలి నింపుతున్నాడు ఆయన, ప్రాణవాయువు అలాగే నింపుతున్నాడు. మనం పడుకున్నా మనకు తెలియకుండా ప్రాణవాయువు సంచారం నడుస్తుంది. శక్తి పుంజుకునేలా చేస్తున్నాడు. ఎంత అలిసిపోయిన వాడికైనా ఓ గంట పడుకుంటే శక్తి వస్తుంది. రాత్రి తెల్లవార్లు లారీలు కార్లు నడిపేటువంటి డ్రైవర్లను మీరు గమనించండి. మధ్యలో 1 గంట వాళ్ళకి విశ్రాంతి ఇస్తే 10 గంటలు నడిపేస్తారండి బండి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పథకం మొదలుపెట్టారట ఒక కలెక్టర్ గారి చలవ వల్ల, చెంబుడు నీళ్ల పథకం అని. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లారగట్ట 5లోగానే ప్రమాదాలు హైవేల్లో ఎక్కువగా జరుగుతున్నాయట. సమయం చూశారు, కనిపెట్టారు, పరిశోధన మీద తెలుస్తుంది. అంత దైవకృతం అండి, ఆయుర్దాయం అయిపోయిందంటే ఇంకెవడు చెప్పలేడు. ఇంకా అలా అనకూడదు అన్నిటికీ. దేవుడికి ఏం పని ఎంతమందిని చంపేయడం. ఈ సృష్టి దెబ్బాయి దీంట్లో విషయాలు కనుక్కోమని చెప్పాడు, మనం కనుక్కోవాలి. కనుక్కున్నారు ఆ కలెక్టర్ గారు. చూసుకోండి ఎందుకోసం, అప్పుడు ఎందుకు జరుగుతున్నాయి. నిద్ర అండి, తూగడం అండి, చంపేది. గంట విశ్రాంతి ఇస్తే అని చెంబు నీళ్ల పథకం అని ఒకటి పెట్టి ఆయన కలెక్టర్ గారు ఆ జిల్లాలో హైవేల్లో కొంతమంది మనుషుల్ని పెట్టించి కొన్ని కేంద్రాల్లో లారీ ఆపించి, బాబు నీ ఏ ఊరు, నీ పేరేమిటి, వెంకట్రావా, ఏ ఊరు, విజయనగరం. మాది విజయనగరం, మా మేనమావ గారు ఉన్నారు విజయనగరంలో. కాసేపు 2 మాటలు చెప్పి చెంబు నీళ్ళు ఇచ్చి కాసి మొహం కడుక్కోమా, కాసి మొహం కడుక్కో, బాగున్నావా, ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా 2 మాటల్లో పెట్టేతని చెంబు నీళ్ళతో మొహం కడుక్కోమని శుభ్రంగా. అమ్మాయ ఇగో టీ తాగి వెళ్ళవా, కాసేపు పడుకోవా. అయితే ఆయన తొందరగా వెళ్ళాలండి, మా యజమాని గారు కోప్పడతారు. అబ్బాయి అందరూ అన్నీ కోప్పడతారు, ప్రాణం ఉండాలి కదమ్మా. ఇలాగ ప్రేమగా మాట్లాడడానికి హైవేలు, జాతీయ రహదారుల్లో, కేంద్రాల్లో కొంతమంది మనుషుల్ని పెట్టించి వాళ్ళ ద్వారా చెంబు నీళ్లు ఇప్పించి, మొహం గడిగించి, టీ ఇప్పించి కాస్త విశ్రాంతి తీసుకుని పంపిస్తే ఆ డ్రైవర్లు ఎవరు ఎటువంటి ప్రమాదము చేయకుండా, ప్రమాదానికి గురి కాకుండా వెళ్ళారండి. వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారు, సరుకును కాపాడారు, మనుషుల్ని కాపాడారు. చిన్న ఊహ మనకెవరికీ రాలేదే. వారి కర్మ వీరి కర్మ అని మాట్లాడడం తప్ప. ప్రాణాలు పోతున్న వాళ్ళు 35% మంది, 90% మంది యువకుల ప్రాణాలు ప్రమాదాల్లోనే పోతున్నాయి.
అందులో 100% మంది ప్రాణాలు వేగం వల్లనే పోతున్నాయి. అలాగే ఆలోచన చేస్తే ఏదైనా వస్తుంది. అలాగే మృత్యు బీజాలు పెరుగుతున్నాయి అన్నప్పుడు కారణం ఆ జీవిలో ఉంటుంది కదా. అన్నంలో మన మృత్యు బీజాలు ఉన్నాయి, అన్నంలో వికాస బీజాలు కాదు, మృత్యు బీజాలు కూడా ఉన్నాయి. మరి మనం కూడా విష్ణు సహస్రం చదివినా, విష్ణు సహస్ర భాష్యం చదివినప్పుడైనా ఈ ఆలోచన వచ్చి మన విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానం చదివేవాళ్ళు అలా ఆలోచించి ఉంటే ఆ పెన్సిల్ని మనం కనిపెట్టేవాళ్ళమే. భయంకరమైన అంటురోగాలకి, మృత్యు కారణమైన రోగాలకి కారణమైన క్రిమి, పెన్సిలిన్ మూలమైనటువంటి క్రిమి, ఆ క్రిమి శరీరంలోనే దాని నివారక ఔషధం కూడా ఉంది. మరి సృష్టికి మూలాలన్నీ భగవంతుడిలో ఉన్నప్పుడు ప్రళయానికి మూలాలు ఆయనలో లేవా? ఎవ్వని చేజ నుంచి జగము, ఎవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వని యందు డిందు అని పోతన గారు అనలేదా? ఆయన నుంచి పుట్టకపోతే ఆయనలోకి ఎడుతుందా ఇది? అంచేది ఆ రోగం దాని నుంచి పుడుతోంది అంటే దానిలోనే దాని నివారక ఔషధం ఉంటుందనే ఆలోచన రావద్దా? మనం ఆలోచిస్తే కదా నమస్కారం పెట్టేసాం, పూజ చేసాం, ఊరుకున్నాం అంతే. అన్నం కనపడగానే అన్నం పర బ్రహ్మస్వరూపం అన్నం, తద్దినంలో అయితే అన్నం ఒకటి పెట్టి అన్నసూక్తం చదివేశాం అంతే. ఆ సూక్తానికి అర్థం తెలుసుకున్నా అందులో ఈ శాస్త్రీయ విజ్ఞానం ఉంటుంది. నాకు మన సంస్కృతం మీద అపారమైన నమ్మకంతో చెబుతున్నాను అన్నమాట. ఖచ్చితంగా ఆ విజ్ఞానం ఉంటుంది. మనం ఆ దృష్టితో చూడం దాన్ని. అదేదో మొక్కుబడి. అక్కడ ఎవరు చూడొద్దు, దగ్గర ఎవరు రానివ్వకండి. దీని మీద ఉంటుంది మన శ్రద్ధ ఎంతసేపు. అసలు అక్కడ మంత్రం ఏమిటి, దాని అర్థం ఏమిటన్న దాని మీద ఆలోచన ఉండదు. చదివేవాడికి ఉండదు, మనకి ఉండదు. ఆ సంస్కృతం నేర్చుకుని అందరికీ నేర్పి అందరినీ పరిశోధన చేయించి ఆ మంత్రాలకు అర్థాలన్నీ బయటకు తీసుకొచ్చి బాగా పుస్తకాలు రాసి ప్రచారం చేస్తే అపారమైన శాస్త్రీయ విజ్ఞాన సంబంధించిన విషయాలు సంస్కృతంలో ఉన్నట్టుగా ప్రపంచంలో మరి ఏ భాషలోనూ లేవు, ఉండబోవు. ఒక నమ్మకంతో చెబుతున్నాను, భారతీయుడిగా కాదు, ఒక మనిషిగా చెబుతున్నాను. ఆ గ్రంథాల మీద, ఆ భాష మీద, ఆ ఋషుల మీద నాకు అంత నమ్మకం. ఆ పరిశోధన జరగడం లేదు. దాన్ని ఎంతసేపు ఏదో దేవభాష దేవుడికి ఇష్టమైన భాష. దేవుడికి ఓ భాష ఇష్టమే, ఓ భాష కష్టం అవుతుందండి అజ్ఞానం. కానీ దేవుడికి అన్నిటికంటే ఇష్టమైన భాష మౌనం. అది మనకి చేతకాకి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఆ రసి ఫ్రెమింగు దీనిని మహోషధమున్ కనిపెట్టే పెన్సిలిన్ నేను ఔషధం అక్కడే కనిపెట్టాడు అంతే. పరమ రహస్యము తెలియు పట్టుదలం తప్పించు వారికి. ఎప్పుడైనా సరే తప్పించే వారికి ఆ రహస్యాలు తెలుస్తాయి. మేరీ క్యూరీ దంపతులు రేడియం కనిపెట్టింది వారే, ధార్మిక శక్తిని కనిపెట్టింది వారే. ఇవాళ నడు రోడ్డు మీద వెడుతుంటే రాత్రిపూట దీపాలు వెలుగుతున్నాయి, దారి కనపడుతుందంటే వారు కారణం అండి. రేడియం వారిది. గడియారం రాత్రి చూస్తున్నాం, రేడియం కిరణాలు వెలుగుతున్నాయంటే వారండి. అన్ని రకాల రేడియంతో నడుస్తున్నటువంటి సాధనాలు అన్నిటికీ కూడా ఇవాళ కారణం క్యూరీ దంపతులండి. శాస్త్రం అనేటువంటి మహాసాగరంలో మునిగి ముద్దయిపోకపోతే వారికి రహస్యాలు తెలుస్తాయా? కానీ వారెంతటి త్యాగమూర్తులో తెలుసా? పరిశోధనపై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్. పరిశోధనపై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్ పరిశోధన కబళించెను. పరిశోధనపై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్ పరిశోధన కబళించెను. దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్. దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్. ధార్మికత అంటే ధర్మానికి కట్టుబడి ఉండడం. ధార్మికత అంటే ధర్మం అంటే విల్లు అని అర్థం ఉంది కాబట్టి విలువిద్య నేర్చుకుని ఉండడం. ఇక్కడ ధార్మికత అంటే రేడియో ధార్మికత, అణుధార్మికత. ఆ కిరణాలు వాళ్ళని మింగేసేయండి. పాపం ఆ దుష్ప్రభావం వల్లనే ఆ దంపతులు ఇద్దరూ చనిపోయారండి. ఎంత త్యాగమూర్తులండి నిజంగా. దేశం కోసం యుద్ధం చేసిన సైనికుల్ని గౌరవించినట్టుగా, సంస్కరణోద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన మహానుభావుల్ని గౌరవించినట్టుగా ఈ శాస్త్రవేత్తలు మనం రోజూ తలుచుకుని గౌరవించద్దా? వీళ్ళ ఫోటోలు మన ఇంట్లో లేవు సరే, పుస్తకాల్లోనే ఉన్నాయా? పిల్లలు ఎప్పుడైనా చూశారా? ఫ్లెమింగ్ని గుర్తుపట్టగలరా? క్యూరీ దంపతులను గుర్తుపట్టగలరా? మన సైన్స్ చదువుకున్న పిల్లలు ఎవరైనా మాకు 1వ ర్యాంక్ వచ్చింది, 2వ ర్యాంక్ వచ్చింది, శంఖం, ప్రపంచనం, పాంచజన్యం అని టీవీల నిండా గోల చేస్తున్న పెద్ద మనుషుల కాలేజీ కార్యాలయాల్లోనైనా ఈ శాస్త్రజ్ఞుల బొమ్మలు ఉన్నాయా? ఆ ర్యాంక్ వచ్చిన పిల్లాడిని ఎవడైనా కనిపెట్టిన వాడు బొమ్మ అడగమనండి, బొమ్మ గుర్తుపట్టమనండి. 10 మంది శాస్త్రజ్ఞుల ఫోటోలు ఇచ్చి ఇందులో ఎవరేమిటో చెప్పమనండి. వాడికి తెలియదండి. వాళ్ళ అమ్మా నాన్న ఫోటో గుర్తుపట్టడమే వాడికి కష్టం. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి అలా చదివించారు వాడిని, తల్లిదండ్రులు మర్చిపోయేలాగా. వాళ్ళ అమ్మా నాన్న గుర్తుపట్టలేడు వాడు. చివరికి మిఠాయి ఉండొచ్చి ముద్దెట్టడమే తెలీదు, కష్టం గుర్తుపట్టడం. ఎందుకంటే ఆ దృష్టి ఉంటేగా శాస్త్రజ్ఞులు ఏం గుర్తుపడతాడు? ర్యాంక్ వచ్చిందా లేదా, మార్కులు వచ్చాయా లేదా, అమెరికా వెళ్ళిపోయలేదా, చైనా వెళ్ళిపోయలేదా, సంపాదించలేదు, ఇంతే. భార్యాభర్త ఇద్దరు 1,00,000 సంపాదించారా లేదా, కొట్టుకు చచ్చారా లేదా, అంతే. అంతేగాని ఇంతకు మూలం సైన్స్, ఆ శాస్త్రజ్ఞులు, ఆ చిత్రాలు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ త్యాగాలు ఏం అక్కర్లేదా మన పిల్లలకి? ఇవి చెప్పాల్సిన అవసరం లేదా? ఎక్స్రే ఎవరు కనిపెట్టారా? ట్రాంటిజన్, అంతేనా? మరి అదే వాళ్ళని మింగేసింది.
రేడియం ఎవరు కనిపారంటే మేరీ క్యూరీ దంపతులు, అంతేనా? అది వాళ్ళని మింగేసింది. బాబు మన ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రపంచానికి మేలు జరగాలి అని పిల్లలకి మనం ఈ ఉదాహరణ ద్వారా చెప్పద్దా? వాళ్ళు ఎప్పుడు పరిశోధన మీద హక్కుల కోసం దెబ్బలాడలేదండి. ఆశ్చర్యం. పరిశోధనపై హక్కుల కొరకు ఎన్నడూ పోరనట్టి క్యూరీ జంటన్ పరిశోధన కబళించాను. ఆ పరిశోధన వాళ్ళని మింగేసింది. పరిశోధనపై హక్కుల కొరకు ఎన్నడూ పోరనట్టి క్యూరీ జంటన్ పరిశోధన కబళించను దరఖాసములొరిగిపోయే ధార్మికతయుడిన్. ఇదే సందర్భంలో ఈ కాపీరైట్ హక్కులు, పేటెంట్ హక్కుల గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలండి మనం. ఎవరు కనిపెట్టిన దాని మీద వారికి పేటెంట్ హక్కు ఉండడం అది ధర్మం, ఇక అందులో రెండో మాట లేదు. కానీ ఆ హక్కు వారి వంశ పరంపరగా వస్తూ ఉంటుంది, వారందరికీ ఉందనుకోండి, కొడుకులకో కూతుళ్ళకో. దాని ఉద్దేశం ఏమిటి? వీళ్ళెవరు కనిపెట్టలా. ఒక మహాశాస్త్రవేత్తకి మడ్డిగాడు ఒకడు పుట్టొచ్చు, దాని మీద వచ్చే రాయల్టీ అంతా ఈ మడ్డిగాడికి ఇస్తారు. వీడు మడ్డి చేసేస్తాడు దాన్ని. వీడు దాని విలువ తెలియదు. ఆ శాస్త్రవేత్త బతుకున్నంతకాలం అతనికి ఉండడం, అతను అనుభవించడం అది వేరే విషయం. ఇక వంశీకులకు కూడా మొత్తం వంశ పరంపరగా హక్కులు ఇవ్వడం ఉంది. ఇది దీనివల్ల ఉపకారం కంటే అపకారం ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో జరుగుతోంది. మహానుభావులైనటువంటి కవులు చాలామంది పెద్ద పెద్ద పురస్కారాలు పొందిన వాళ్ళు అపూర్వమైన సాహిత్యాన్ని సృష్టించారు. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఆ సాహిత్యాన్ని జనానికి అందనీయకుండా చేస్తున్నారు. ఎవరిని ఏమీ రాయనవరు, వాళ్ళు రాయరు. జరుగుతోంది సాహిత్యంలో. నేను పేరు చెప్పడంలో చాలా బాధాతప్త హృదయంతో చెబుతున్నాను ఈ మాట. మహాకవుల సాహిత్యం ప్రతిపదార్థ తాత్పర్యాలు లేనిదే జనానికి అందదండి. ఇవాళ ఉన్న తరానికి అర్థం కాదండి. దానికి పండితులను కూర్చోబెట్టి వారే రాయించి కాస్త జనానికి అందుబాటులో ఉండే ధరలో పెట్టాలి పుస్తకాలు. వారు సంపాదించుకోవడం ముఖ్యం కాదు. తండ్రి గారి సాహిత్యమో తాతగారి సాహిత్యమో జనానికి అందడం ముఖ్యం. ఇవాళ తెలుగు సాహిత్యంలోనే ప్రముఖులైన ప్రాచీన కవుల సాహిత్యాలు, మన కళ్ళ ముందు జారిపోయిన మహానుభావుల సాహిత్యాలు జనానికి అందడం లేదు. పద్యాలు నేరుగా జనం చదువుకోలేరు, వాళ్ళకి అర్థం కావు అవి. వాటికి ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు రాయించాలి పండితులను కూర్చోబెట్టి. అవి అచ్చు వేయించాలి, ప్రజలకు అందుబాటు ధరలో పెట్టి ఇవ్వాలి. ఇక దొరికింది కదా, ఈ కవి గారికి ప్రాధాన్యం పెరిగింది కదా అని చెప్పేసి ఇంత ఊరికే 200 పేజీలు ఉండే 200 పేజీలు కూడా లేని పుస్తకం 500 రూపాయలు రేటు పెడితే ఎవడు కొంటాడు? పైగా సెట్టు 6 కలిపి 7 కలిపి కొనాలి. ఎంతమంది కొంటారు? ఈ కొడుకులకో, కోడళ్లకో, మనవాళ్లకో వ్యాపారం నడవచ్చు. వీళ్ళెవరు కవులు కాదు, పండితులు కాదు. ఆ కవి గారిలో కనీసం 100వ వంతు చేయరు ఈ సన్నాసులు. వీడిని చెప్పమంటే ఆ పద్యానికి అర్థం చెప్పలేడు, వీడు పెత్తనం చేస్తాడు. ఇక్కడ సాహిత్యం విషయంలో నాకు కడుపు మండే మాట్లాడుతున్నాను ఈ మాట. 10 మందికి అందడం కావాలి. ఎప్పుడు ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే, ఇది నాన్నగారి సాహిత్యం, ఇది తాతగారి సాహిత్యం, ఇది మా అమ్మగారి సాహిత్యం, మా మామగారి సాహిత్యం, ఇది జనానికి అందాలి. ఈవేళ ఆ వేళ రాని ప్రాధాన్యం ఈవేళ వచ్చింది. అందుకని ఈవేళ కాస్త తక్కువ ధరలో మనమే వేసి జనానికి అందిద్దాం. మన లాభాలు ముఖ్యం కాదు, మనం బతకడానికి వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి. దాని మీద మనం సంపాదించుకోకల. వారు లోకం కోసం రాశారు, లోకానికి అది అందాలి అని కాపీరైట్ పేరు మీద లక్షలు కోట్లు వాంఛించకూడదండి. శాస్త్ర విజ్ఞానమేనా అంతే, సాహిత్యమేనా అంతే. దానికి క్యూరీ దంపతులే ఉదాహరణ. ఎప్పుడు వాళ్ళు ఏమంటే మీరు పేటెంట్ హక్కుల కోసం పెట్టుకోవచ్చు కదా అంటే, వాట్ ఈజ్ పేటెంట్? ది హోల్ క్రియేషన్ ఈజ్ హూస్ పేటెంట్ అనేది. బట్ ది హోల్ క్రియేషన్ హూ ఈజ్ పేటెంట్? ఈ మొత్తం సృష్టికి పేటెంట్ హక్కులు ఎవడివి? దేవుడివి. మనమే వాళ్ళమండి అడగడానికి. ఇది వాళ్ళు వేసిన ప్రశ్న. మాకు అక్కర్లేదన్నారు వాళ్ళు. పరిశోధన చేశాము, లోకానికి సమర్పిస్తున్నాం, అంతే అర్థం. లోకం అంతా ఉపయోగించుకోవచ్చు దాన్ని హాయిగా. లోకం బాగుపడమే కావాలి, సంపాదించుకోవద్దు కదా. ఆ కవి ఉండగా పోనీ ఆయన ఏదైనా అయ్యో నా బతుకు గడవాలా వద్దా అంటే, నేను తప్పితే నాకు ఆధారం మంచిది, సంపాదించుకోండి హాయిగా. కానీ అది మళ్ళీ కోట్లలోకి వెళ్ళిపోయి వ్యాపారంలోకి వెళ్ళిపోతే లోకానికి ఏమందుతుంది? ఎంతసేపు పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు బాగుపడ్డమేనా? లోకం కోసం కదా ఆ కవి రాసింది, ఆ శాస్త్రజ్ఞులు కనిపెట్టింది. ఆ వంశ పరంపరలో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించాలండి. మన హక్కు అని మాట్లాడడం కాదు ఇక్కడ. తండ్రి 2 ఎకరాల పొలం సంపాదిస్తే కొడుకు హక్కే. తండ్రి కావ్యం మీద కొడుకు హక్కు ఉంటుందంటే నేనైతే ఒప్పుకోను. తండ్రి కావ్యం మీద కొడుకు హక్కు లేదు. తండ్రి పొలం మీదే కొడుకు హక్కు, అంతే. కొడుక్కి కూతురికి. తండ్రి కావ్యం మీద హక్కు లేదు. కావ్యం జనం కోసం. పొలం కావాలంటే కొడుకు ఇచ్చుకుంటాడు, కూతురికి ఇచ్చుకుంటాడు. ఇది పేటెంట్ హక్కుల విషయంలో మనం వ్యవహరించాల్సిన విధానం. అప్పుడు జనానికి అందరికీ అందుతుంది.
ఇవాళ పైరసీని ఎవరు ఆపలేరు. నేనైతే నా ప్రవచనాలు నా క్యాసెట్ల విషయంలో నేను ఆపే ప్రయత్నమే చేయను. ఎవరెవరు ఏదైనా ఎక్కడైనా పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్పాను. జనంలోకి వెళ్ళిందిగా ప్రచారం, ఎందుకు మంచి మాటల ప్రచారం కావడమే కావాలి. నువ్వు అందులో దేంటోనో పెట్టాకోటి నాకు డబ్బులు కట్టవేయడం వల్ల ఇంక లెక్కలేసుకుంటూ కూర్చోవాలి. నా బతుకు ఇక్కడ మేము హాయిగానే ఉన్నాం. నేనేం పేదవాడిని కాదు, మధ్యతరగతి కూడా కాదు, ఏదో ఎగువ మధ్యతరగతి అంటాను. నేను ఎప్పుడు ఆనందంగా అలాగే ఉంటాను. నేను బాగానే ఉన్నాం, మాకేం లోటేం లేదు. ఇక ఇంతకంటే అక్కర్లేదు. ప్రతిదాని మీద పెద్ద హక్కు అని దెబ్బలాడక్కల. అది లోకానికి అందడం ముఖ్యం. హక్కుల పేరు మీద మొత్తం ఎవరికో మొత్తం భుక్తం అయిపోయింది ఇక్కడ. దానికోసం వాళ్ళు అసలు మాట్లాడలేదండి, మాకు అక్కర్లేదని చెప్పారు. ఈ సృష్టికి అంతటికి ఎవరిది పేటెంటో వారిదే ఈ పేటెంట్ అన్నారు. అంత నమ్మకం ఉంది భగవంతుడి మీద వాళ్ళకి. అది చెబుతూనే ఇక్కడ తరంగం ఒక మాట ఉంటుంది, కవి మీ శాస్త్రవేత్తలు కూడా తక్కువ వారు కదా, ఎంతవరకు విదేశీయుల గురించి చెప్పాను అనుకోక ఒక వరసలో ఏదో చెప్పుకుంటూ వస్తున్నాం ఒక పద్ధతిలో, అంతే. ఇక్కడి శాస్త్రవేత్తలను ఇంతటి వారి ధనార్జనాపరులు తక్కువ మంది చూడగా ఉదాహృతి మీ జగదీశ చంద్రుడే. ఇక్కడి శాస్త్రవేత్తలను ఇంతటి వారే ధనార్జనాపరులు తక్కువ మంది చూడగా ఉదాహృతి మీ జగదీశ చంద్రుడే. ఎక్కడివి దయాగుణములు ఇక్కడ జాలి గాలిగా వీచుచుండెనో, ఎక్కడివి దయాగుణములు ఇక్కడ గాలిగా వీచుచుండెనో, మొక్కలు పల్కరించెను ప్రమోదముతో అతగాని చూడగన్, మొక్కలు పల్కరించెను ప్రమోదముతో అతగాని చూడగన్. ఇక్కడి శాస్త్రవేత్తలను ఇంతటి వారే, మీ వాళ్ళు అటువంటి వాళ్ళేనయ్యా. ధనార్జనాపరులు తక్కువ మంది చూడగా, మీ కవుల్లో కానీ మీ పండితుల్లో కానీ మీ గాయకుల్లో కానీ మీ శాస్త్రవేత్తల్లో కానీ కేవలం డబ్బు కోసం పాడేవాళ్ళు, డబ్బు కోసం ఆడేవాళ్ళు, డబ్బు కోసం రచన చేసేవాళ్ళు చాలా తక్కువయ్యా, చాలా తక్కువ. ఆ విషయంలో భారతదేశపు ఔదార్యాన్ని మెచ్చుకోవాలి. ఇక్కడి శాస్త్రవేత్తలను ఇంతటి వారే ధనార్జనాపరులు తక్కువ మంది చూడగా ఉదాహృతి మీ జగదీశ చంద్రుడే. ఎక్కడివి దయాగుణములు ఇక్కడ గాలిగా వీచుచున్నవో, ఎక్కడివి దయాగుణములు ఇక్కడ గాలిగా వీచుచున్నవో, మొక్కలు పల్కరించెను ప్రమోదముతో అతగాని చూడగన్. మీ వాళ్ళు కూడా అంతటి వాళ్ళేనయ్యా. డబ్బు ఆలోచన ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇదో బతకడం కోసం కావాలనుకో, అసలు మీ భారతీయ తత్వశాస్త్రమే అంతా. అర్ధానాం ఆర్జనం దుఃఖం, ఆయే దుఃఖం, జయే దుఃఖం, దిగర్థం దుఃఖభాజనం అని స్పష్టంగా చెప్పారు మీరు. మీకు ధనకాంక్ష ఎందుకు ఉంటుందయ్యా? అందుకని మీ శాస్త్రవేత్తలు, మీ కవులు, మీ పండితులు, మీ గాయకులు అందరూ కూడా త్యాగరాజస్వామి మార్గంలో నడిచేవాళ్ళే. సుమారుగా చాలు, ఆ సుమారుగా అన్నమాట చాలు. అందరూ ఉండాలంటే వీలవుతుందా? అందరూ స్వార్థపరులు కానందుకు సంతోషిద్దాం. ఎక్కడవి దయాగుణములు ఇక్కడ గాలిగా వీచుచున్నావా? అసలు మీ దేశంలో దయ అనేది గాలిగా వీస్తుందా? వేరే గాలి ఉండదా? దయానుభవనో దయానుభవనో ద్రవిణంబుధారాం అస్మిన్ నకించన విహంగ శిశో విషణ్ణి దుష్కర్మ కర్మవపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనే నయనాంబువాహక అని మీ కనకధారాస్తవంలో శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా దయానుభవనం, దయ మీ దేశంలో గాలిగా వీస్తూ ఉంటుంది ఎటయా. ఎంత దయాపరులు, భూతదయ కలిగిన వాళ్ళు ఉన్నారు. ముగ్గు వేస్తే మీరు చీమలకు తిండి పెడతారే, ముగ్గులో భాగంగా ప్రతి పండుగలోనూ భూత సకల జీవులకి మేలు చేసేటువంటి ఆచారాలు కలిగి ఉన్నారే మీరు. మీ జగదీష్ చంద్రబోసే ఉదాహరణయ్యా. మొక్కలతను చూడగానే ఆనందంగా పలకరించేటి, ఏమన్నా బాగున్నావా జగదీషు, జద్దీ అనేవాడు, జద్దీ బాగున్నావా అనేవాడు మొక్కలు. ఎందుకని? ఆయన కనిపెట్టిన విషయాలు మొక్కల మీద పరిశోధన చేసి కనిపెట్టినవి సామాన్యమైనవి కాదండి. మనలో చాలా మందికి తెలియనివి మన ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయి. నేను చదివి ఆశ్చర్యపోయింది ఇది. అయ్యో జగదీష్ చంద్రబోస్ కనిపెట్టాడు, సరే ఆయన భౌతికంగా కనిపెట్టాడు, కానీ సాహిత్యపరంగా అలంకార శాస్త్రపరంగా వీటిని పూర్వం చెప్పారు కదా. ఆ విషయం ఎందుకు పరిశోధన చేయలేదు? అంటే మనకి సాహిత్యం సాహిత్యమే, సంగీతం సంగీతమే, మరమరాలు మరమరాలే. ఈ ద్వైతం, ఈ విడదీసి చూడడం ఎక్కువైపోయింది. ఎవరన్నా సంగీతంలో గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళకి మాకు సాహిత్యం తెలియదంటే వాళ్ళని అడగాలి. సాహిత్యం తెలియకుండా సంగీతం ఎలా పాడుతున్నామో నేర్చుకో అని చెప్పాలి. చాలా ధైర్యంగా చెప్పేస్తాడు, మాకు సాహిత్యం తెలియదు. సాహిత్యం తెలియదు సంగీతం పాడకూడదు. సాహిత్యం గురించి మాట్లాడేవాడికి సంగీతం తెలియకపోయినా పర్వాలేదు, కానీ సంగీతం పాడేవాడు ఎవ్వరూ సాహిత్యానికి అర్థం తెలియకుండా పాడకూడదు. తాము పాడే పాటకి అర్థం తెలియదంటే పాడే హక్కు వాళ్ళకి లేదు.
చాలా స్పష్టంగా ఉంటాను ఈ విషయం నేను. మీరు పాడే పాటకు అర్థం తెలియకుండా మీరు ఎలా పాడతారు? ఆ భావం ఎలా పలుకుతుంది? అందుకని ఈ దేశంలో సాహిత్యం వేరు, సంగీతం వేరు, సరసం వేరు, సంసారం వేరు, జీవితం వేరు, అన్నీ వేరే. ఈ సంగీతం, ఈ సాహిత్యం, ఈ సరసం అన్నీ కలిపితే సంసారం బాగుంటుంది. ఇవన్నీ కలిపితే సర్వేశ్వరుడు. ఏ రంగంలో ఉన్నవాడికి ఇంకో రంగం గురించి పూర్తి అధికారం లేకపోవచ్చు, కానీ పరిచయం ఉండాలండి. దాన్ని ఆంగ్లంలో చెప్పాలంటే జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. నన్ను కాదు, మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. నేను సాహిత్యవేత్తను, సాహిత్యం గురించి నాకు పూర్తి అధికారం ఉండాలి. ఆ ప్రయత్నం రోజూ చేయాలి, ఎప్పటికీ చేస్తున్నాను. కానీ సంగీతం కొద్దిగా, ఏదో ఇంగ్లీష్ కొద్దిగా, శాస్త్ర విజ్ఞానం కొద్దిగా తెలుసు ఉండాలి. ఏమాత్రం తెలుసున్నా మీరు చూస్తూనే ఉన్నారు ఈ విజ్ఞాన యోగంలో. ఎంతో చదివాను నేను, చదువుకోవాలి తప్పదు. నాకు తెలియదంటే ఎలాగా? తెలియకపోతే ఇలాంటివి రాయకూడదు. ఆధ్యాత్మికంలో గొప్పవాడు, ఆధ్యాత్మికం సాహిత్యం తెలియాలి, సంస్కృతం తెలియాలి, ముఖ్యంగా శ్లోకాలకు అర్థాలు తెలియాలి, విభక్తులు తెలియాలి, వ్యాకరణం తెలియాలి. ఏమీ లేకుండా ఊరికే మహిమ చెప్పి ఆధ్యాత్మికంలో గొప్పవాడంటే కుదరదు. అక్కడ నేర్చుకోవాల్సిందే. ఇలా ఏదో ఒక రంగంలో ఏదో కాలో చేయో సాగిపోయినట్టుగా ముక్కో మూతో ఒక అవయవం సాగిపోయి మిగిలిన శరీరం అలా ఉంటే అసహ్యంగా ఉన్నదండి. ఒక రంగంలో పెద్దవాడైన వాడికి ఆ పెద్దరికంతో పాటుగా మిగిలిన రంగాలతో ఎంతో కొంత పరిచయం ఉండాలి. దానికి అనుబంధం ఉన్న రంగాల్లో ఇంచుమించు పరిచయం బాగా ఉండాలి. అనుబంధం లేకుండా మామూలుగా ఉండే వాటిలో కూడా స్వల్ప పరిజ్ఞానం ఉండాలి. అంతేకాని 10 రోజులు ఎంత అంటే నాకు ఎక్కడ రావంటే అలాగే ఆ మాత్రం రావా? ఇదే. అందుకే అప్పుడు రంగాల మధ్యలో సమన్వయం కూడా బాగుంటుంది. మన సాహిత్యంలో ఉన్న విషయాలే అది భావుకత్తో చెప్పొచ్చు. ఈయన పరిశోధన చేశాడు. నిద్రపోవునంట ఇది నిక్కువమా. మొక్కలు నిద్రపోతాయండి. మనలో ఎంతమందికి తెలుసు? కాళిదాసుకు తెలుసు, జగదీష్ చంద్రబోస్ కంటే ముందే తెలుసు, వాల్మీకి ఇంకా తెలుసు, కాళిదాసు కంటే ముందే తెలుసు. ఆయన భౌతికంగా దాన్ని నిరూపించాడు. నిద్రపోవునంట ఇది నిక్కువమా, మనుజులు స్పృశించుచో ముద్దులో గృద్దులో తెలియు బుద్ధిజువానికి ఉన్నదంట. మనుజులు స్పృశించుచో ముద్దులో గృద్దులో తెలియు బుద్ధిజువానికి ఉన్నదంట. ఏ మొద్దులో గిల్లిపోవగానే మొక్కలు భోరున ఏడ్చునంట. ఏ మొద్దులో గిల్లిపోవగానే మొక్కలు భోరున ఏడ్చునంట. తానద్దిర ఈ విచిత్రములు యంత్రముతో తెరపైన చూపడే. తానద్దిర ఈ విచిత్రములు యంత్రముతో తెరపైన చూపడే. పాతుం న ప్రథమం యవస్యతి జలం యుష్మాస్వపీతేషుయా. ఆ శ్లోకంలో కాళిదాసు ఇంచుమించుగా ఈ విషయాలు చెప్పాడు. ఆయన భావుకతతో చెప్పిన విషయాల మీద భౌతికమైన పరిశోధన చేస్తుంటే ఎంత బాగుండేది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఈ దేశంలో ఈ విషయాలు బయటపడి ఉండేవి. కానీ 20వ శతాబ్దం వరకు దిక్కులేదే, మన దృష్టి శాస్త్రీయం కాకపోవడం వల్ల. అప్పటికైనా మంచిదే, జగదీష్ చంద్రబోస్ అయినా కనిపెట్టాడు. మనకి మళ్ళీ పిల్లల్ని కనిపెట్టి ఊరుకోకుండా నిద్రపోవునంట ఇది నిక్కువ. మొక్కలు నిద్రపోతాయండి. అందుకే మొక్కలకి కొన్ని సమయాల్లోనే నీళ్లు పోయాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనకు దోచినప్పుడల్లా పోస్తే అవి స్వీకరించవు, పైగా వృధాగా పోతాయి. మనుషులు స్పృశించుచు ముద్దులో గృద్దులో తెలియు బుద్ధియువానికి ఉన్నదంట. ఆయన చెప్పిన భావాన్ని, ఆ శాస్త్రీయతని నేను కవిత్వంలో ఎలా చెప్పాలా వీలైనంత ప్రయత్నం చేశాను. అది ముద్దా గుద్దా అంటే వీడు ముద్దెట్టుకుంటున్నాడా గుద్దుతున్నాడా దాన్ని తెలిసిపోతుంది మొక్కకి. వీడు దుర్మార్గుడు, రోజు వచ్చి ఎలాగే నుంచుంటాడు నా పక్కన. వాడు బూట్లు లేవు, వాడు తొడుక్కోకుండానో ఈ స్టాండ్ పక్కన ఏం మొక్కెట్టాడు, గిల్లిపోతూ ఉంటాడు. వీళ్ళు ఆవిడేనేమో కాస్త నీళ్ళు వస్తుంది, వెంటనే గ్రహిస్తుంది. ఆ మొక్క అనుకుంటుంది, వీలైతే పక్క మొక్కతో అంటుంది, ఇలా వాళ్ళేమే వీడు వచ్చాడేవో సంత అంటుంది. పక్క మొక్కతోటి మాట్లాడుకుంటాయండి మొక్కలు గాలికి ఊగుతూ. కనిపెట్టాడు ఆయన, వాటి భాష వాడుకుంది. ఏమో తెలుగులోనే మాట్లాడుతున్నాయేమో, తెలుగు భాష అక్కడైనా బతుకుందేమో చూద్దాం పరిశోధన చేసి. మొక్కల్లో ముద్దులో గుర్తులో తెలియ బుద్ధి యువానికి ఉన్నదంట. ఏ ముద్దులో గిల్లిపోవగానే మొక్కలు భోరున ఏడ్చునంట. కఠిన హృదయం కలిగిన వాళ్ళ వెడుతూ ఊరికి ఆకులు పీకేసి పువ్వులు పీకేసి తెల్లారకట్ట లేచి పూల దొంగలు బయలుదేరి ఎక్కడో పూజ కోసం అపార్ట్మెంట్ ముందు పూలన్నీ కోసేసి పూల దొంగలు కనపడగానే మొక్కలు భయపడతాయట. అయిపోయి వీడు వచ్చాడు కోసుకుపోతాడు, మన తల్లి దగ్గర మనం ఉండనేడు, వీడికి ఏదో నమ్మకాలు ఉన్నాయి, దానికోసం పట్టుకెళ్ళి ఎక్కడో బారేస్తాడు మనని గుళ్ళోను గోపురాల మీద. మనల్ని బతకనివట్ల, మన అమ్మ ఒళ్ళో మనం ఉండనివట్ల అని ఈ తెల్లారకట్ట పూలు కోసే పూల దొంగలను చూసి మొక్కలు భయపడతాయట. వాళ్ళ ఇంటి ముందు పూలు కాకుండా వేరే పూలన్నీ కోసేస్తూ ఉంటారే పూజల కోసం, వాళ్ళు కూడా దొంగల కింద లెక్క.
భోరన ఏడ్చునంట. తాను అద్దిన ఈ విచిత్రమును యంత్రముతో తెరపైన చూపడే. ఇదంతా యంత్రమే చూపించాడు. ఇదిగో ఈ కోసినప్పుడు ఈ చెయ్యి తగిలినప్పుడు మొక్క విలేవెల్లాడుతుంది, గమనించండి. దీంట్లో లోపల ఆ పత్ర హరితం ఎలా తయారవుతుంది, పిండి పదార్థం ఎలా తయారవుతుంది, అది ఇప్పుడు ఆగిపోయింది, ఇంకోప్పుడు తయారైంది. ఇవన్నీ గమనించమని మొత్తం యంత్రం మీద చూపించాడండి. ఆశ్చర్యకరమైనటువంటి సమ్మోహక శక్తి కదండి ఇది. కాళిదాసు ఏ రకంగా భావుకత్వం చెప్పాడో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.